వాటర్ ఇస్తారు. వాళ్ళు మీటర్ ఫిట్ చేస్తే మీరైతే వాటర్ ఇస్తున్నారు, ఇస్తారు సార్. ఎందుకు కాన్వెంట్ వాటర్ 627 లెవెల్ ఉంటుంది. సంగారెడ్డి వచ్చేసి 512 అంటే 115 మీటర్ల ఎత్తు ఉంటుంది సార్. దాన్ని మనకి ఇట్లా ఇస్తే చాలు, ఎక్కడున్నా వాటర్ పోతుంది. సంగారెడ్డి సదాశివపేట ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ ఉంటుంది. పటాన్చెరు పోయేసరికి 580 అవుతుంది. ఇక్కడ మనం కొంచెం ఎక్కువ తిప్పినాం అనుకోండి సార్, పటాన్చెరు మొత్తం బంద్ అయింది. మీటర్ పెడితే మనం ఇప్పుడు మనకు ఫ్లో ఎంత వస్తుందో తెలుస్తుంది సార్. ఒక వాల్వ్ తిప్పేసి 24 అవర్స్ ఇస్తాం. మనం ఒక లెవెల్లో వాల్వ్ ఓపెన్ చేసి పెడతాము, అదే లెవెల్లో వాటర్ వస్తుంది. ఆ మీటరే చెప్తుంది, మీటరే చెప్తారు ఎంత వస్తుంది. సార్ ఇప్పుడు మీటర్ తక్కువ వచ్చి అనుకోండి, అప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. నువ్వు అడగవచ్చు మేడం, అప్పుడు మనకు అడుగుతానికి వాయిస్ ఉంటుంది మనకు. వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు, వాళ్ళు కూడా జవాబుదారు కదా. ఏమంటే మీకు పక్కా ఇస్తాం కానీ వాళ్ళు ఇస్తారా? సంతోష్ ఏమైందంటే మీటర్ సంగతి చెప్తాను, ఎప్పుడు చేపిస్తావు? అది సిస్టమ్ ఇక్కడ కాదు, అన్ని ట్యాంకులు డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏమంటే అంతే కదా. ఇప్పుడు మీకు మున్సిపాలిటీకి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి కొంతలో ఉంటుంది, మిషన్ భగీరథకు మున్సిపాలిటీకి కొంతలో ఉండదు. విన్నారా? ఇది తేలది. ఎందుకంటే వాళ్ళ రూల్ వేరు, మీకు నడవదు అక్కడ. కాబట్టి మీకు ఓన్ మళ్ళా మున్సిపాలిటీ పబ్లిక్ హెల్త్ మీ కంట్రోల్లో మన కొత్త సాంక్షన్ వచ్చి మీరు ఓన్ గా డ్రా చేసి, మీరు డైరెక్ట్ గా నది వాటర్ డ్రా చేసి మీరు డైరెక్ట్ గా మీరు ఫిల్టర్ చేసి ఇవ్వగలిగే దాంట్లో మీకున్న రైట్స్ మీకు ఉంటాయి. వాళ్ళు ఇచ్చే దాంట్లో మీకు రైట్స్ ఉంటాయి. వాళ్ళు టెక్నికల్ గా ఒక పాయింట్ చెప్తున్నారు, మీరు వాల్ ఫిట్ చేయమంటే మీరు వాల్ ఫిట్ చేయండి. చదువు మీరు వాల్ తప్పితే మీరు వెళ్ళి మాట్లాడే వేస్ట్. వాళ్ళతో క్లారిటీ చేసేది ఎప్పుడు చేసుకుంటారు మీరు? వాళ్ళు ఎందుకు మరి మీకు అవుతుంది? ఈ శాంక్షన్ ఇచ్చిన రోజు అయింది. మీరు ఆటోమేషన్ ఎందుకు ఎన్నో రోజులు 1 మంత్ ఎమర్జెన్సీ వాటర్ మీకు చేయొచ్చు కదా. ఏమంటుందంటే ఓవరాల్ గా వాటర్ డిపార్ట్మెంట్ అనేది ఎమర్జెన్సీ, దానికి కౌన్సిల్ కానీ కలెక్టర్ శాంక్షన్ కానీ మీరు తర్వాత అప్రూవల్ తీసుకోవచ్చు, పని చేసుకోవచ్చు. ఇది ఉందా లేదా మీ దగ్గర? ఇది ఐడియా ఉందా లేదా? ఎమర్జెన్సీ కింద యాజ్ కమిషనర్ ఏగా మీ డైరెక్ట్ గా మీ పరిధిలో నోటు పెట్టి చేసుకునే పవర్ మీకు ఉందా లేదా? ఐడియా ఉందా లేదా? మళ్ళీ మీకు ఐడియా ఉందా లేదా? అది కమిషనర్ పవర్ ఉందా లేదా? శ్రీనివాస్, ఎమర్జెన్సీ ఏది మీకు టౌన్ లో? ఫస్ట్ వాటర్, తర్వాత శానిటేషన్, అంతే కదా. మీరు మీ పరిధిలోనే చేయొచ్చు. చేపిద్దాం కాదుగా, చేపిద్దామనే దూరం. మీరు 1 మంత్ అయింది మీరు పిలిచి, 1 మంత్లలో మీరు 100 సార్లు మీరు వాటర్ ఎక్కువమని వాళ్ళని అడుగుతున్నారు కానీ మీరు మీటర్ ఎందుకు చేసుకోలే 1 మంత్లో? అవన్నీ మనకు కాదుగా. ఎమర్జెన్సీకి ఎలక్షన్ సంబంధమే లేదు. ఎలక్షన్ అయిపోయిన రోజులైంది మీకు, ఎన్ని రోజులైంది మీకు తెలిసి? నెల రోజులు మీటర్ ఫిట్ చేసుకోవాలని ఆలోచన ఎందుకు చేయలేదు? శ్రీనివాస్, నేను మున్సిపల్ చైర్మన్ చేసిన, నాకు మీకు ఎంత తెలుసో నాకు తెలియదు. నాకు తెలుసు విన్నావా? ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లీగల్ ప్రాసెస్, టెక్నికల్ పాయింట్స్, లా పుస్తకాలు, లా పాయింట్స్ చెప్తే పబ్లిక్ దాకా తీరదు. వాటర్ అనేది ఎమర్జెన్సీ కమిషనర్ ఫుల్ పవర్స్ ఉంటాయి.
కౌన్సిల్ కూడా పవర్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ కింద వితౌట్ కౌన్సిల్ అప్రూవల్ ఆఫ్టర్ పెండింగ్ అప్రూవల్ మీరు డైరెక్ట్ గా వర్క్ కూడా చేయొచ్చు. ఇది చేసే మీకు తెలుసా లేదా? మీకు తెలుసా ఇది? మీరు వారం రోజులు ఎందుకు రేపు పోయి తెచ్చి రిపీట్ చేయొచ్చు కదా. రేపు సీఆర్ మీద కూర్చుందాం రమ్మను. ఎవరు సరే పర్లేదు రమ్మ. ఇది అయిపోతే క్లోజ్ అయిపోతుంది.